మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ రవణపేటకు చెందిన గంగాధర్కు గొల్లప్రోలు మండలం దుర్గాడలో స్థలం ఉంది. ఈ స్థలానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలో భాగంగా తన భూమిని కోల్పోయానంటూ ఇప్పటికే చాలా సార్లు కలెక్టరేట్ కి వెళ్లి వినతి పత్రాన్ని అందించారు. గ్రీవెన్స్ లో వెళ్లిన ప్రతిసారి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఎటువంటి స్పందన లేదు. దీనికి సంబంధించి నిన్న ఏదైతే పెద్దాపురంలో సీఎం పర్యటనలో భాగంగా సీఎం కాన్వాయ్ కి ఎదురెళ్లి ఆయన తన గోడునైతే అతి కష్టం మీద సీఎం కి విన్నవించడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి ఆయన మాటలోనే విందాం. ప్రస్తుతం మనతో పాటు గంగాధర్ గారు ఉన్నారు. సార్, అసలు ఏమైంది అంటే సీఎం కాన్వాయ్ కి ఎదురెళ్లి మీ సమస్యను విన్నవించారంటే చాలా రిస్క్ చేశారు. అసలు ఏం జరిగిందండి? నమస్తే మేడం, నా పేరు గంగాధర్ అండి. మాది దుర్గాడ గ్రామం. నేను ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నాను. 4 తరాలుగా సర్వే నెంబర్ 95లో మాకు 50 సెంట్లు భూమి ఉందండి. నా హద్దు ఉమ్మూరు అర్జునుడు మా చిన్నాన్నగారండి. ఎకరా 12 సెంట్లు భూమి ఉందండి. ఆయనకి కూడా పుస్తకాలకు పోగా మిగిలిన భూమి ఆయనే ఎంజాయ్మెంట్ లో ఉన్నారు. దీంట్లో వైకాపా హయాంలో రీసర్వే జరిగిందండి. ఈ రీసర్వేలో మా భూమి మేము పొజిషన్ లో ఉండి డాక్యుమెంట్ ఉండి విస్తీర్ణం సరిపోగా జగనన్న బుక్ లో మాకు 50 సెంట్లకు గాను 15 సెంట్లు తక్కువ వచ్చిందండి. ఇలాగ ఎందుకు తక్కువ వచ్చిందని అడగగా మీ భూమి పుస్తకాల్లో ఉంది అని చెప్పారండి. పుస్తకాల్లో ఉంది. మా చిన్నాన్నగారు సర్వే పెట్టమన్నారండి. మా చిన్నాన్నగారికి సర్వే పెట్టానండి. మా చిన్నాన్నగారికి సర్వే పెట్టిన తర్వాత మా చిన్నాన్నగారి భూమి ఏమో పక్క రైతు పేరు పెట్టి మా చిన్నాన్నగారు ఎండార్స్మెంట్ ఇచ్చారండి. న్యాయంగా ఎండార్స్మెంట్ ఇవ్వలేదండి. అదే మళ్ళీ ఇంకొక విధంగా పెట్టమన్నారండి. అదే విధంగా మళ్ళీ సర్వే పెట్టారండి. అప్లైన్ చలానా కట్టమన్నారు. రీసర్వేకి వచ్చిన ఎల్పిఎం లో జాయింట్ లో ఉంది. దాన్ని సబ్ డివిజన్ చేయడానికి జాయింట్ కి చలానా కట్టమన్నారు. దానికి కట్టాను. ఆ చలానా నెంబర్ కాదు, వేరే నెంబర్ అన్నారు. ఆ నెంబర్ కట్టాను. అది కాదు, మళ్ళీ ఇంకో నెంబర్ కట్టాలన్నారు. దానికి కట్టాను. ఇలా రకరకాల నెంబర్లు కట్టగా వాళ్ళు ఇచ్చిన రికార్డులు మార్చడం, సర్వే నెంబర్లు మార్చడం, పట్టాదారుల పేర్లు మార్చడం, రీసర్వే జాయింట్ ఎల్పిఎం నెంబర్లు మార్చడం, సరిహద్దుల్లో లేనివంటి వారిని జాయింట్ లో పెట్టడం, ఇలా రకరకాలుగా అనేక తప్పులు చేసి ఉన్నారండి. అన్ని కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయండి. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన అధికారులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారండి. ప్రభుత్వం మారి 14 నెలలు అయిందండి. అప్పటి నుండి ఇప్పుడు వరకు ఒకే విధంగా పీజీఆర్ఎస్ లో అర్జీలు ఇస్తున్నానండి. ప్రతి అర్జీకి కూడా తప్పుడు నివేదికలు ఇస్తున్నారు తప్ప న్యాయంగా ఒక నివేదిక కూడా ఇవ్వలేదండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో నేను ఈ గతంలో ఈ ప్రభుత్వం అపోజిషన్ లో ఉండగా నేను కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయండి, మా పూర్వాస్తుని కాపాడండి అని ఫ్లెక్సీ పట్టుకుండి నేను చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా తిరిగానండి. ఇది కూడా తమరు గమనించి ఈ ప్రభుత్వంలో కూడా నాలాగే చాలా మంది కూడా చిన్న చిన్న రైతులు ఈ ప్రభుత్వం నమ్మకం ఉంది కాబట్టి ఈ అధికారులు ఎవరు కూడా ప్రభుత్వం మారి 14 నెలలైనా ఏ అధికారి న్యాయంగా పనిచేయట్లేదు. తమరు మళ్ళీ స్పందించి ఇంకా మనకి 3 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఈ కాలంలో నాలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అందరికీ మీరు అండగా ఉండాలని, అందరికీ కూడా న్యాయం చేస్తారని నాకు ఈ మీడియా ద్వారా మిమ్మల్ని నాకు కూడా న్యాయం చేయాలని. ఇప్పటి వరకు మీరు ప్రజా ఫిర్యాదుల వేదికకి అనేక సార్లు వెళ్లారు, అర్జీ పెట్టుకున్నారు. ఏం చెప్తున్నారు? న్యాయం చేయకపోగా నాపై కేసు పెడతానని, అంతసేపు వచ్చి ఇలాగా అర్జీలు పెడతానని బెదిరిస్తున్నారండి. నేను గతంలో వైకాపా హాయంలో ఎన్నికల ముందు ఫ్లెక్సీ పెట్టుకునేందుకు కొంతమంది పార్టీ వాళ్ళు నాకు బెదిరించి ఎలక్షన్ టైంలోనే చాలా కాల్స్ వచ్చినాయండి. వాళ్ళని కూడా ఎదిరించి అలా నిలబడ్డానండి. ఇప్పుడు అధికారుల వల్ల నాకు ఇబ్బందిగా ఉందండి. అధికారులు నా పైన కేసు పెడతానంటున్నారు. ఇప్పటికీ కూడా నాకు న్యాయం చేయాలంటే తమరే స్పందించి నాకు న్యాయం చేయాలని. మీరు సీఎం కాన్వాయ్ కి ఎదురెళ్లి మరి మీ గోడును వినవించుకున్నారు. మరి సీఎం దగ్గర నుంచి ఎప్పుడైనా హామీ అన్నా వచ్చిందా? అసలు ఏం చెప్పారు? గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు చెప్తే తమ ఆధీనంలో లేని భూమిని అదనంగా అప్పగించి ఆన్లైన్ చేశారండి. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్షాత్తు డిప్యూటీ సీఎం చెప్పిన మా ఆధీనంలో భూమి ఉండి సరిహద్దు రైతులందరూ సంతకం పెట్టిన మా భూమిని ఆన్లైన్ చేయలేదండి. అధికారులు గమనించి
కూటమి ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాగా స్పష్టంగా ఉన్నారు. అందుకనేసి ఆయన దగ్గరికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో బలవంతంగా నన్ను ప్రాణాలకు తెగించి డివైడర్ కి కొంచెం దూరంగా ఉన్నా కానీ నేను ఆయన స్పందించి న్యాయం చేస్తారని ఆశతో వెళ్ళానని అనుకున్న విధంగా ఆయన స్పందించారు. చాలా గొప్పగా స్పందించారు. ఆయన న్యాయం చేస్తారు, నువ్వేం ఇబ్బంది పడదు, కంగారు పడద్దు, నువ్వు అర్జీ ఇవ్వాలి, నేను న్యాయం చేస్తానని హామీ ఇచ్చారండి. అందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటానని కోరుతున్నానని, నాకు న్యాయం చేయాలండి. రైట్, చూసారు కదా, మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలో భాగంగా తనకున్న స్థలాన్ని పోగొట్టుకున్న ఈయన గత ప్రభుత్వ హయాంలోనే కాదు, ఈ ప్రభుత్వ హయాంలో కూడా అనేక సార్లు PGRS కి ప్రజా ఫిర్యాదుల వేదికకు వెళ్లి ఎన్నో సార్లు అర్జీలు పెట్టుకున్నారు. కానీ దీని మీద ఎటువంటి హామీ కూడా తనకి దక్కకపోవడంతో నిన్న ఏదైతే పెద్దాపురం సీఎం పర్యటన ఉందో, సీఎం పర్యటన భాగంగా కాన్వాయ్ కి ఎదురెళ్లి మరి ప్రాణాలకు తెగించి ఆయన్ని కలిసి తన గోడ్నైతే వినిపించుకున్నారు. ఆయన నుంచి స్పష్టమైన హామీ దొరికిందంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసిన మాకు న్యాయం చేయాలని, మా భూములు తిరిగి మాకు ఇప్పించాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.